గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. సో, ఈ వీడియో ఏంటి అంటే దిండిగల్ స్టేషన్ నుండి కొడైకెనాల్ ఎలా వెళ్ళామనేది ఈ వీడియో అన్నమాట. అండ్ వెళ్ళే దారిలో మేము ఏమేమి చూసామో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో, మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. సో, లేట్ చేయకుండా అయితే ఫస్ట్ వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, మేము బెంగుళూరు నుంచి దిండిగల్ వరకు ట్రైన్‌కైతే వచ్చాము. ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని కొడైకెనాల్ అయితే వెళ్తున్నాము. మనం కొడైకెనాల్ వెళ్ళాలంటే త్రూ రోడ్ ద్వారానే వెళ్ళాలి. సో, మనం వెళ్ళే దారి అంతా చాలా అందంగా ఉంటది. మొత్తం అంతా అడవనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొడైకెనాల్ చాలా బావుంటుంది. ప్లాన్ చేయండి. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ దిగాం కదా! సో, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అయితే టీ తాగేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా టిఫిన్స్ అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే హిల్ స్టేషన్స్ కదా! వామిటింగ్స్ అనేవి అవుతాయనైతే టిఫిన్స్ అయితే ప్లాన్ చేయలేదు. యాక్చువల్‌గా దిండిగల్ నుంచి బసెస్ కూడా ఉంటాయి కొడైకెనాల్‌కి ఫ్రీక్వెంట్‌గా. కాకపోతే పిల్లలున్నారు కదా! అని మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో, మీరు గనక వెళ్తే మాత్రం విండో సీట్‌నైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే విండో నుంచయితే మనకి మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. అసలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. వెళ్ళే దారంతా మనకి చాలా ప్రశాంతంగా, మనశ్శాంతిగా అయితే ఉంటుంది. ఇంకా వెళ్ళే దారిలో ఒక వ్యూ పాయింట్ ఉంది. చూసారా ఇదంతా కొడైకెనాల్ వైల్డ్ లైఫ్ సాంచురీ అన్నమాట. అంతా అడవే. ఇక్కడ మనకి రూ. 10 చార్జ్ చేస్తారు వ్యూ పాయింట్ చూడడానికి. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం దిండిగల్ నుంచి కొడైకెనాల్ వెళ్ళేంత వరకు ప్రతీదీ ఒక అద్భుతంలాగే కనిపిస్తుంది. ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఈ కొడైకెనాల్ అనేది తమిళనాడు స్టేట్‌లో ఉంది. ఆల్‌మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ ఊటీ కూడా తమిళనాడు స్టేట్‌లోనే ఉంది కదా! అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో మనకి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. ఈ వాటర్ ఫాల్స్‌ని సిల్వర్ వాటర్ ఫాల్స్ అంటారు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇంకా ఈ కొడైకెనాల్‌ని అయితే ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్ అంటారు. హిల్స్‌కి యువరాణి అన్నమాట. సో, మీలో ఎవరైనా కొడైకెనాల్ రావాలి అనుకుంటే, సో, ట్రైన్‌లో ఎక్కడెక్కడ దిగొచ్చో నేనైతే చెప్తాను. సో, ఫస్ట్ అయితే దిండిగల్ జంక్షన్‌లో కూడా దిగొచ్చు. ఇక్కడి నుంచి కూడా మనకి కొడైకెనాల్‌కైతే బసెస్ అవైలబిలిటీ ఉంటాయి. క్యాబ్స్ కూడా ఉంటాయి. అండ్ అలానే మదురై నుంచి కూడా మనకి క్యాబ్స్, బసెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అలానే కొడైకెనాల్ రోడ్ నుంచి కూడా ఉంటాయన్నమాట. సో, మనం ఈ 3 స్టాపుల్లో ఎక్కడ దిగినా సరే మనం కొడైకెనాల్ అయితే చేరుకోవచ్చు. మేమైతే కొడైకెనాల్‌కి వచ్చేసాము. ఇంకా వెళ్ళే దారంతా నాకైతే మబ్బుల్లో వెళ్తున్నట్టే అనిపిచ్చింది. ఆకాశం మబ్బులు, చుట్టూ చెట్లు, అడవి అసలు మామూలుగా లేదనమాట. ఫస్ట్ అయితే టిఫిన్ చేశాక నెక్స్ట్ అయితే రూమ్‌కైతే వెళ్తున్నాము. టిఫిన్ అయితే చాలా బావుంది. మేము ఈ 2 డేస్ స్టే చేయబోతున్న రూమ్ అయితే ఇదే చాలా బావుందనమాట. సో, లోపలికి వెళ్లి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాక మనం ఏ ఏ సైట్స్ చూసామో అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, రూమ్ ఎలా ఉన్నదనేది నేను మీకు చూపిస్తాను చూడండి. సో, మేమైతే 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఒకటి మాకు, చెల్లి వాళ్ళకి. సో, రూమ్స్ అయితే చాలా నీట్‌గా ఉన్నాయి. బెడ్డు, వార్డ్‌బోర్డు, కబోర్డు, టీవీ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది మేము స్టే చేయబోతున్న రూము ఇక్కడ కూడా. సో, ఇంకో విషయం ఏంటంటే కొడైకెనాల్‌లో మనకి 5 లీటర్స్ వాటర్ బాటిల్సే దొరుకుతాయి. 1 లీటర్, 2 లీటర్ వాటర్ బాటిల్స్ అనేవి దొరకవు. అండ్ అలానే ఇక్కడ ఏ రూమ్‌లో కూడా ఫ్యాన్స్ ఉండవన్నమాట హోటల్స్‌లో. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. సో, అందుకే ఫ్యాన్స్ అనేవి ఎవ్వరు వేసుకోరు. వాటర్ అంట కూడా. సో, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎంత చల్లగా ఉంటుందో కొడైకెనాల్. ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. ఈ బాల్కనీ నుంచి వ్యూ పాయింట్ చూడండి చాలా బావుంది. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము. మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి 12 అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికైతే వెళ్తున్నాము. అండ్ అలానే కొడైకెనాల్‌లో మేము ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేశాము అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, మన ఛానెల్‌ని చూస్తూ ఉండండి. ఎంతో ఓపికతో ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థాంక్స్. బై గైస్.